హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్. ఈరోజు మిర్చి కసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఎండి కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసినవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే కొన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ మంటలేని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి మంట ఉంటే లోపల సీడ్స్ తీసేయండి. ఫ్రై చేసిన పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కడాయిలోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, కారాన్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలదిప్పుకోండి. లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ని వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి వేసి కుక్ చేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. లాస్ట్లో పుదీనా కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మిర్చి కసాలాన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.